నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అవకాశాలు మిస్ అవుతున్నాయా, వేరొకరు వాటిని తీసుకుంటున్నారు. అవకాశాలు మీ చేతికి అందకుండా పోతున్నాయని బాధపడుతున్నారా? నిజం ఏమిటంటే అవకాశాలు మీ చేతికి అందకుండా ఎప్పటికీ పోవు. కానీ ఈ అవకాశాలు చురుకైన మరింత ఇష్టపడే వ్యక్తులచే తీసుకోబడతాయి. కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను గుర్తించటం మరియు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మరియు మీరు ఎప్పటి నుంచో కలల కన్నా విజయాన్ని సాధించడం ప్రారంభించండి. కాబట్టి మీకోసం ఉద్దేశించిన అవకాశాలను మీరే తీసేసుకోండి. ఇప్పుడే చర్య తీసుకోవడం ప్రారంభించండి. ప్రతిరోజు మీకు లెక్కలేనన్ని అవకాశాలు వస్తాయి మరియు మీరు తీసుకోకపోతే అవి వెళ్ళిపోతాయి. మీరు కోల్పోయిన అవకాశాలను వేరొకరు స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాని గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు దరఖాస్తు చేయడానికి వెనకాడిన ఒక ఉద్యోగం ఇంకెవరో స్వాధీనం చేసుకున్నారు. మీరు చేయాలా వద్దా అనే మీమాంసలో ఉంచిన వ్యాపారపు ఆలోచనను ఒక పోటీదారుడు దాన్ని ప్రారంభించేశాడు. అవకాశాలు మీ చేతికి అందకుండా ఎప్పటికీ పోవు. కేవలం అవి చేతులు మారుతాయంతే. మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అనుమానిస్తారు. వేరొకరు దానిని స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. వారు దానికోసం రిస్క్ తీసుకుంటారు, అడ్డంకులను అధిగమిస్తారు, వారి కలలను రియాలిటీగా మార్చుకుంటారు. ఈ ప్రపంచం బోలెడన్ని అవకాశాలతో నిండి ఉంది, కానీ అది ఎవరి కోసం ఆగదు. అవకాశాలనేవి అందరికీ కనిపించే మామిడి పండ్ల లాంటివి. కాబట్టి ఎవరు అవకాశాలను అందిపుచ్చుకుంటారో అవి వారికే సొంతమవుతాయి. కాబట్టి మీరు చర్య తీసుకోవడం ప్రారంభించండి. ధైర్యంతో ముందడుగు వేయండి. ఈ అవకాశాలు అందుకునే వారి కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అవకాశాలు మీ ఇంటి తలుపును తట్టినప్పుడు తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. లేదంటే అవకాశాలు ఎవరి కోసం ఆగవు, వేరొకరి ఇంటి తలుపులు తట్టడానికి వెళ్ళిపోతాయి. కనుక మీరు బాధ్యత వహించండి. ఈ ప్రపంచం బోల్డన్ని అవకాశాలతో నిండి ఉంది, కానీ దానిని అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.